ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సారు చాలా దినాల సందే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు చేస్తున్నోళ్ళను బెదిరించుకుంటూనే వస్తుండు. ఆయన అట్లనే మొత్తుకుంటాడు. సజ్జనార్ సార్తోని ఊదుగాలది పీరులెవ్వది, మాకు కావాల్సింది పైకం అనుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి 1000 మంది అమాయకుల పానాలు తీసిన అడ్డమైన బెట్టింగ్ యాప్లను ఎవరెవరు ప్రమోషన్ చేస్తురు అని చూసి ఫేమస్ అయిన యూట్యూబర్లను సభ్య సమాజానికి సందేశం ఇచ్చే వీడియోలు చేయంగా ఎవరొద్దన్నారు. కానీ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు చేసుడు ఏందని గరానికి వచ్చి తెలంగాణ పోలీసులు కేసులు కట్టిండ్రు కదా. అయితే ప్రమోషన్లు చేసినందుకు హవాలా నుంచి యూట్యూబర్లకు పైకం పంపినట్టు ఈడీ ఆఫీసర్లకి వినిపించిందట. వాళ్ళు ఊరుకుంటారా? తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళను ఈడీ ఆఫీసర్లు కూడా విచారించబోతున్నారట. అయ్యా యూట్యూబర్లారా, కామెడీలు చేసుకుంటా, చిన్న చిన్న సినిమాలు తీసుకుంటా, పబ్లిక్కు పనికొచ్చే మంచి మెసేజ్లు ఇచ్చుకుంటా పని చేసుకుంటే ఏ లొల్లి ఉండదు కదా. లక్షల మంది ఫాలోవర్స్ను పెట్టుకొని ఆ పాడుమల్లె యాప్లను ప్రమోట్ చేస్తారు, ఈడీ కేసుల దాకా పోతురి. అందుకే పాపం సొమ్ము ఎన్నటికైనా పాపం ఎంటాడినట్టే ఎంటాడుతుంది, ఇట్లా కటకటాల పాలు చేస్తుంది.